అల్లు సినిమాస్కి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తే మన అల్లు అర్జున్ గారు థ్యాంక్స్ రేవంత్ అన్న అంటూ ఆయన మాట్లాడిన మాటలు అండ్ ఏం మాట్లాడారు అండ్ ఇది ఈ యొక్క ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనే పాయింట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి స్టార్టింగ్ లో పడేది కాదు అండ్ చాలా మంది వీళ్ళిద్దరికి అస్సలు పడదేమో, ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా విడివిడిగా మాట్లాడుకుంటూ, అంటే ఎలా ఉంటదంటే ఏదో శత్రువుల్లా ఉన్నారేంటి అనే ఒపీనియన్ క్రియేట్ చేసింది 2024లో మనం చూసుకుంటే. అప్పుడు పుష్ప 2 అనే ఒక సినిమా వచ్చింది. ఆ పుష్ప 2లో పుష్ప 2 స్టాంపెడే ఏదైతే జరిగిందో అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్కి అయితే రావడం జరిగింది. నైట్ 9 o'clockకి వచ్చారు. 9:30కి ప్రీమియర్స్ అనేవి పుష్ప 2వి స్టార్ట్ అవుతున్నాయి. December 5th రిలీజ్ అయిన ఈ సినిమా December 4th నైట్ ఈ యొక్క ప్రీమియర్స్ అనేవి పడటంతో ఫ్యాన్స్ అందరూ హోరెత్తున పుష్పకి ఉన్న ఫ్రాంచైజ్కి ఉన్న వాల్యూ ఎక్కువని అందరికీ తెలుసు కాబట్టి ప్రీమియర్స్ ఆల్మోస్ట్ అన్ని హౌస్ఫుల్ అయిపోయాయి. అండ్ సంధ్యా థియేటర్ చూసుకుంటే ఆల్మోస్ట్ బ్లాక్లో 5,000 పెట్టి కూడా చాలా మంది ఫ్యాన్స్ టికెట్స్ అయితే కొనుగోలు చేశారు. అండ్ ఈ యొక్క స్టాంపెడ్ ఏదైతే జరిగిందో దాని ముందు విషయాలకు వస్తే అల్లు అర్జున్ గారు 9 o'clock అయితే సంధ్యా థియేటర్కి అయితే వెళ్ళడం జరిగింది. 9:15కి ఆయన అంటే 9 o'clockకి కరెక్ట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు పైన సన్ రూఫ్ విండ్ షీల్డ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పైకి నుంచొని ప్రతి ఒక్కరిని పలకరించడం లాంటిది చేశారు యాజ్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే అనుకోవచ్చు. సో అలా చేసేటప్పటికి చాలా మంది అల్లు అర్జున్ అన్న అసలు నార్మల్ స్టార్ వస్తేనే ఆగరు, అటువంటి ఐకాన్ స్టార్ అండ్ స్టైలిష్ స్టార్ వస్తే ఎందుకు ఆగుతారు? సో వాళ్ళ మీద అంటే అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఇంకా రచ్చ అనే టైప్లో ప్రతి ఒక్కళ్ళు ఆ కార్ మీద పడిపోవడం లాంటివి చేశారు. ఆ కార్ ఏమో సక్సెస్ఫుల్గా సంధ్యా థియేటర్కి అయితే రావడం జరిగింది. సో సంధ్యా థియేటర్కి వచ్చి అల్లు అర్జున్ గారు లోపలికి అయితే వెళ్ళారు. బట్ ఆయనకి తెలియదు ఒక పరిస్థితి. అల్లు అర్జున్ గారు ఇలా లోపలికి వెళ్ళే టైంలో ఈ యొక్క ఫ్యామిలీ ఎవరైతే శ్రీతేజ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అనమాట, చిన్న పిల్లాడు. సో వాళ్ళ డాడీ ఎలాగైనా పుష్ప 2 చూపించాలని చెప్పి బ్లాక్లో 3,000 4,000 పెట్టి టికెట్స్ కూడా కొన్నారని తెలుస్తుంది. అండ్ ఆయన ఓపెన్ గా చెప్పారు దీని మీద. అండ్ శ్రీతేజ్ అండ్ వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ సిస్టర్ అయితే చనిపోయారు. శ్రీతేజ్ సిస్టర్ అండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు చనిపోయారు. అండ్ శ్రీతేజ్ అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఇప్పుడు ఉన్నారు. అండ్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ గారు అది తెలుసుకొని వెంటనే రియాక్ట్ కూడా అయ్యారు. బట్ రేవంత్ రెడ్డి గారు ఇలా వదలకూడదు అనే టైప్ ఆఫ్ లో చాలా అంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు, ఆయన చాలా కరెక్ట్ గానే రియాక్ట్ అయ్యారు. అండ్ దాని తర్వాత నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సెలబ్రేషన్స్ అనేవి స్టాప్ చేసేసారు. సినిమా థియేటర్ దగ్గర సెలబ్రేషన్ చేస్తే పోలీసులు లాఠీ పట్టుకొని చేస్తున్నారు. లాఠీ చార్జ్ అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పచ్చు. సో ఈ సోదంతా మాకెందుకు, ఆల్రెడీ తెలిసిందే కదా అని మీరు అనుకుంటే అక్కడే మీరు పప్పులో కాలేసారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్ విషయానికి వస్తే ఇటువంటి విమర్శలు ఇవన్నీ జరిగిన తర్వాత మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా గదర్ అవార్డ్స్ 2024 ఏదైతే జరిగిందో ఆ గదర్ అవార్డ్స్ 2024లో అల్లు అర్జున్ గారికి అవార్డ్ అయితే ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ పుష్ప 2కి అయితే ఇవ్వడం జరిగింది. వాట్ అ మ్యాన్ హీ ఈజ్, అసలు ఫెనామినల్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఏకైక అర్థం అల్లు అర్జున్ గారు అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే పడ్డారో అక్కడే ఆ సినిమాతోనే లేవడం అనేది అల్లు అర్జున్ గారికి చాలా, ఆయన లైఫ్ ఒక మిరాకిల్ అని చెప్పచ్చు. ఏది మహేష్ బాబు గారు అంటారు కదా గుంటూరు కారంలో, నీ లైఫ్ మిరాకిల్ రా అని చెప్పి అల్లు అర్జున్ గారి లైఫ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత హైయెస్ట్ పీక్ చూసారో పుష్ప 2లో, పుష్ప 2 నుంచి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ బాహుబలి 2 రికార్డ్స్ వరకు చేరుకుంది. అండ్ అంత పీక్ చూసిన అల్లు అర్జున్ గారు అంతే డౌన్ఫాల్ కూడా చూసారు బికాస్ ఆఫ్ దట్ స్టాంపెడ్ ఏదైతే జరిగిందో ఇష్యూ. సో ఇవన్నీ చూస్తుంటే అండ్ ఏ పుష్ప 2కి అయితే ప్రతి ఒక్కళ్ళు విమర్శించారో ఆ పుష్ప 2కే తెలంగాణ నుంచి ఆయన గద్దర్ అవార్డ్స్ బెస్ట్ మేల్ యాక్టర్గా పుష్ప 2కి ఆయన బెస్ట్ యాక్టర్ అవార్డ్ అయితే తీసుకోవడం జరిగింది. సో అల్లు అర్జున్ గారికి హ్యూజ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దిస్. అండ్ అలా దగ్గరయ్యారు వాళ్ళిద్దరూ, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు. ఆ ఒక్క మీట్
తర్వాత అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి చాలా క్లోజ్ బాండింగ్ అనేది ఏర్పడింది. మొన్న రీసెంట్ గా మనం చూస్తే అల్లు శిరీష్ గారి యొక్క పెళ్లి వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా ఫస్ట్ శుభలేఖ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారని కూడా తెలుస్తుంది. అవుట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ శుభలేఖ అనేది అల్లు అర్జున్ గారి చేత అందించడం జరిగిందని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు అల్లు సినిమాస్ అని కోకాపేట్లో ఒక థియేటర్ అయితే నిర్మించడం జరిగింది. ఆల్రెడీ మనకి తెలుసు ఆ థియేటర్ ఆల్రెడీ అంటే అల్లు అర్జున్ గారి పేరు మీద ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ అని త్రిబుల్ ఏ అనే థియేటర్ ఆల్రెడీ అమీర్పేట్లో లొకేట్ అయింది. ఓల్డ్ సత్యం థియేటర్ ని ఇప్పుడు త్రిబుల్ ఏ సినిమాస్ గా మార్చారని తెలుసు. సో ఇటువంటి త్రిబుల్ ఏ తర్వాత ఆ ఒక ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చే ఈ యొక్క అల్లు సినిమాస్ ఏదైతే ఉందో ఆ సినిమాస్ కంప్లీట్ గా డాల్బీ సరౌండెడ్ ఎటర్నల్ మొత్తం కంప్లీట్ గా మీకు పీవీఆర్ ఐనాక్స్ లో మనం చూస్తే అక్కడ ఇది వరకు సౌండ్ సిస్టమ్ వాళ్ళ ఒరిజినల్ సౌండ్ సిస్టమ్ ఉండేది. దాని తర్వాత డాల్బీ అట్మాస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు అక్కడ. బట్ ఇక్కడ అలా కాదు, ఇది స్టార్ట్ చేసిన అంటే పునాది నుంచే డాల్బీ అట్మాస్ డాల్బీ సినిమా కంప్లీట్ గా డాల్బీ సరౌండెడ్ ఎక్స్పీరియన్స్ సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ ని చాలా ఇంప్రూవ్ చేసి ఒక సినిమాని ఒక పీక్ లెవెల్లో తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేశారు ఈ యొక్క థియేటర్ లో. ఈ థియేటర్ ఏమో కోకాపేట్లో లొకేట్ అయి ఉందని తెలుస్తోంది. సో ఈ థియేటర్ కి నిన్నైతే ఇనాగరేషన్ జరిగింది. ఆ ఇనాగరేషన్ కి రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా అయితే రావడం జరిగింది. అండ్ అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడుతూ, థ్యాంక్స్ రేవంత్ అన్న, నేను ఒక్కసారి పిలవంగానే నా కోసం మీరు ఇంత దూరం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నా యొక్క థియేటర్కి రావడం నాకు చాలా గర్వకారణం అంటూ రేవంత్ రెడ్డి గారిని చాలా హార్ట్ఫుల్ గా ఆయన అయితే హక్ చేసుకోవడం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా పర్లేదు తమ్ముడు, నీకోసం నేను ఎంత దూరం అయినా వస్తా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అంటూ అల్లు అర్జున్ గారిని తమ్ముడు అండ్ అల్లు అర్జున్ గారేమో అన్న రేవంత్ అన్న అని చెప్పి పిలవడం అనేది చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఇంకా మాట్లాడుతూ అల్లు అరవింద్ గారి గురించి కూడా ద ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా అని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఒక శుభ సందర్భంలో అక్కడ అల్లు శిరీష్ గారి పెళ్లి, ఇక్కడేమో అల్లు సినిమాస్ ని ఇనాగ్రేట్ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అల్లు సినిమాస్ అనేది కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ వైజ్ కంప్లీట్ గా వినటానికి చాలా బెస్ట్ సరౌండెడ్ ఎక్స్పీరియన్స్. అది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అది కోకాపేట్లో లొకేట్ అయ్యింది హైదరాబాద్ లో. డోంట్ మిస్ ఇట్. అండ్ మీకు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.